కొత్త వరి వంగడాలని సాగు చేస్తూ ప్రయోగం చేస్తున్న ఒక యువ రైతుతో మనం ఉన్నాం. ఆయన తనకున్న 2 ఎకరాల విస్తీర్ణంలో రీసెర్చ్ వెరైటీ సీడ్ సాగు చేశారు. ఈ సీడ్ వివరాలని, ఆయన వరి సాగు విధానం గురించి, ఆయన అనుభవాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం గ్రామంలో ఉన్నాం. ఆ ఎల్లాపురం గ్రామంలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ రీసెర్చ్ వెరైటీ వరి సాగు చేస్తున్న రైతు సురేష్ కుమార్ మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. సురేష్ గారిని అడిగి ఆయన ఈ విత్తనాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, ఈ విత్తనం గురించి ఎక్కడ తెలుసుకున్నారు, సో మొత్తంగా ఈ 120 రోజుల సాగు కాలంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఏముంది, ఈ వరికి వచ్చినటువంటి చీడపీడలు కానీ, ఆయన యాజమాన్య పద్ధతుల గురించి కానీ, నిర్వహణ గురించి కానీ మనం సురేష్ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సురేష్ నమస్తే. సార్. సో ఇది 2 ఎకరాల విస్తీర్ణం. అవును. సో ముందు నేను అడిగేది ఏంటంటే, ఇంతకుముందు నువ్వేం సాగు చేసినావు దీంట్లో? ఇంతకుముందు కూడా ప్యాడీ సాగు చేసాం, కానీ వేరే వెరైటీ సాగు చేసాం. ఓకే. అందువల్ల కొంచెం దిగుబడి తక్కువ వస్తుందని చెప్పేసి యూట్యూబ్లో అక్కడ సెర్చ్ చేశాను కొన్ని ఓకే సీడ్స్ అవన్నీ. ఇక్కడ లోకల్లో హాల్ సరౌండింగ్లో లక్ష్మీ సీడ్స్ వాళ్ళ దగ్గర చార్మి అనే సీడ్స్ దొరికింది అనమాట. చార్మి యూట్యూబ్లో కూడా మంచి కొన్ని చూశాను, క్లిప్స్ బాగున్నాయి. ఓకే. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని కనుక్కొని వేసాను అనమాట. ఓకే. ఎకరానికి 20 కిలోల బ్యాగ్ తీసుకొచ్చి ఎకరానికి 20 కిలోల బ్యాగ్ పోస్తే మంచిగా స్టార్టింగ్ నుంచి కూడా 20 నుంచి 25 గంటల దాకా వచ్చినాయి. ఓకే. గంటలు. గొలుసు కూడా బాగా 200 నుంచి 250 దాకా పోసుకున్నాయి. ఓకే. దిగుబడి కూడా బాగా పెరిగింది అనిపిస్తుంది. మా చుట్టుపక్కల కూడా మా చేను బాగుంది అంటున్నారా? దిగుబడి కూడా ఒక 35 గంటల నుంచి 40 గంటల దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, పెరిగే ఛాన్సే ఉంది. ఇంకా బాగుందని చెప్పేసి ఇంకా అంటారు. నెక్స్ట్ మంచిగా ఉంటుంది విత్తనం కూడా. సో ఇప్పుడు ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళ చార్మి కంటే ముందు ఏం వాడినావు? అంతకుముందు కూడా వేపాలే కానీ 1118 అలాంటి వేరే రకాలు వాడినా అనమాట. అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 25 నుంచి 30 లోపు వచ్చింది అన్నమాట దిగుబడి. ఓకే. ఇంకా దానివల్ల ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేస్తే నీకు ఇది దొరికింది అనమాట. ఓకే. బాగుంది సీడ్ కూడా. మా రైతులు కూడా చాలా మంది కొత్త రకం సీడ్స్ బాగుంది ఓకే వేద్దామని ప్లాన్ తో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చాలా మంది, దాదాపు నా వల్ల కూడా ఒక 20 ఎకరాల మంది వచ్చి చూసిపోయారు అనమాట రైతులు. దీన్ని వచ్చి మా వాళ్ళంతా వచ్చి అంటే రోడ్డు మీద ఉంది కాబట్టి అడుగుతారు అనమాట, ఏం సీడ్ వేసినామని. అదే నేను ఇంకా చార్మి సీడ్ ఇక్కడ ఆన్లైన్ నుంచి తీసుకొచ్చిన అని చెప్పేసిన. సో నీ పొలం చూస్తే అర్థమవుతుంది మనకి, ఎందుకంటే నీకు ఎక్కువ కంకులు ఉన్నాయి. కంకులు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాలు పోసినాయి. మొత్తం చాలా వరకు 98% అయితే ఉంది, 100% నుంచి. ఓకే. ఓకే. మొత్తం పాలు పోసుకున్నాయి. సో దాంతో నీకు తాలు సమస్య లేదు ఇలా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది అనమాట. అంత ముందుకి ఏంటంటే తాలు ఎక్కువ పోయేది చాలా వరకు. ఒక ఏంటంటే అప్పుడు ఒడ్లు అనేవి తక్కువ వెళ్ళినాయి అనమాట, తక్కువ వెళ్ళినాయి. సరే ఇట్లని కొన్ని సెర్చ్ చేసి అక్కడ ఇక్కడ చూసినాం ఫ్రెండ్స్ ద్వారా. కానీ చార్మి దొరికింది. ఇంకా సినిమా హీరోయిన్ చార్మి కాదు, లక్ష్మీ సీడ్స్ వల్ల చార్మి వెరైటీ. అవును. నీకు దీంట్లో అంటే ఎదురైన ఇబ్బందులు ఏమున్నాయి అంటే, మనకు వరి అనగానే కలుపు సమస్య ఉంటుంది, పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది, ఎరువులు కొట్టాల్సి వస్తుంది కదా. అంటే నీకు ఈ వెరైటీ వాడడం వల్ల నీకేం? నేను మందులు కూడా చాలా తక్కువ కొట్టినా, 2 నుంచి 3 సార్లు కొట్టినా. రోగాలు కూడా అంతేం కనపడలేదు, ఏదో పై రోగాల కోసం అని వాడాను. కానీ ఫస్ట్ నుంచి కూడా మంచి ఎలాంటి రోగం లేదు. అగ్గి తెగులు కానీ, సుడిదమ్ముగా రావడం కానీ ఇలాంటి ఏం లేవు అనమాట. సో తెగులను కూడా తట్టుకుంది. ఈ కంకినల్లి కూడా రావడం లేదు అనమాట. కొంచెం తట్టుకుంది, మంచిగా చెప్పొచ్చు. వేరే ఓడ్లతో పోల్చుకుంటే ఈ ఓడ్లు బెటర్ అని. ఓకే. సో నీకు ఖర్చు కూడా తగ్గింది? ఖర్చు తగ్గింది, దిగుబడి పెరిగింది. సో నువ్వు 20 కిలోల బ్యాగ్ అని చెప్పినావు కదా, ఎంత అప్పుడు విత్తనానికి ఎంత రేట్ అయింది? 20 కిలోల బ్యాగ్ వచ్చేసి 1800 నుంచి అట్లా పడింది అంతే. సో 2 ఎకరాలకు 2 బ్యాగులు తెచ్చు, 40 కిలోలు. ఒక బ్యాగ్ 2 బ్యాగులు అంటే ఎకరానికి 1 బ్యాగ్ అంటే నీకు 2 ఎకరాలు అన్నావు. 2 బ్యాగులు 3,600 విత్తనాలు అయిపోయినాయి. సో నీకు ఇక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గర పొలం ఉందా? వేరే కాడ 1 ఎకరం ఉంది, అక్కడ వేరే సీడ్ పెట్టినా. చూద్దాం ఇదే సీడ్ ప్రాపర్ సీడ్ అయితే కాదా ఎందుకంటే అని అక్కడ ఒక వేరే సీడ్ పెట్టినా. ఓకే. నీకు అది బాగా అనిపిస్తుందా, ఇది బాగా అనిపిస్తుంది? ఇది దానికంటే ఇదే బాగుంది, ఎందుకంటే అది ఒక 28 కింటాల కంటే ఎక్కువ దిగుబడి రాలేదు, వచ్చేటట్లేదు. లేదు, ఇది 30 నుంచి 40 కింటాల దాకా దిగుబడి ఉంది మంచిగా. అందువల్ల 30 నుంచి 40 వస్తుంది అన్నది అంచనా అవుతుంది మీకు. నెక్స్ట్ టైం కూడా నా ద్వారా కూడా రైతులు పెంచేదాం, నేను కూడా 3 ఎకరాలు అదే చార్మిని వేద్దామని చూస్తున్నా. మొత్తంగా చార్మి సీడ్ వాళ్ళదే వేసేద్దాం. ఇప్పుడు నువ్వు సీడు తెచ్చుకొని సాగు చేసిన తర్వాత దీన్ని మంచి చెడ్డలు చూసుకుంటే ఎవరైనా వచ్చారా నీకు సీడ్ ఇచ్చిన వాళ్ళు? అది కూడా ఇంపార్టెంటే కదా.
వచ్చిర్రు, అప్పుడప్పుడు వచ్చిర్రు, కలిసిర్రు, కొన్ని సజెషన్ చెప్పారు వాళ్ళు కూడా. సజెషన్ చెప్పారు. మేము కూడా వాటిని పాటించుకుంటూ కేర్ తీసుకుంటూ ఉన్నాం. ఇంకేం చెప్తావు నీ వ్యవసాయం గురించి, ఈ వరి సాగు గురించి? దీనివల్ల చార్మి వల్ల ఏమైందంటే ఎరువుల వాడకం కూడా తగ్గవచ్చు. ఇంత ఎరువులు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా ఏం రాలేదు. తక్కువ ఎరువులతోనే పంట దిగుబడి పెరిగింది, పెరుగుతుంది. ఇప్పుడు నీకు రేపు కోస్తే కానీ తెలుసు, తడి తెప్పించినా కాబట్టి ఇంకొక 2 రోజులకు వస్తావుగా. నేను ఎక్కువ ఎరువులు అయితే వాడలేదు అన్నమాట. పొలం దున్నేటప్పుడు వేసినాము 2 ఎరువులు, మధ్యలో ఒకసారి యూరియా అడుగు మంది వేసేసాం, అంతే. ఎందుకంటే మా వాళ్ళు 3 సార్లు వేసారు అన్నమాట. నాకంటే 2 times ఎగస్ట్ వేసారు మిగతా వాళ్ళు. వాళ్ళకంటే నాదే బెటర్ గా ఉంది అన్నమాట. సో నీకు ఎరువుల ఖర్చు తగ్గింది అనమాట. ఎరువుల ఖర్చు, మందుల ఖర్చు తగ్గిపోయింది. బాగుంది సీడ్ అయితే. దిగుబడి కూడా రేపు కోస్తే ఒక 1 week లోపల కోస్తాను అనమాట. ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే మనం గింజ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరుగుతుంది. దిగుబడికి ఒక 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు వస్తాయని అంచనా అయితే ఉంది. ఓకే సార్, ఇది కోసిన తర్వాత కొలుస్తావు కదా, మన కేజీలు కాంటా వేస్తావుగా, ఎంత వస్తాయో నాకు మెసేజ్ పెట్టు. ఓకే సార్, పెడతా. మనకు అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా మీకోసం కాకపోతే మా రైతులు అక్కడ ఉంటారు, చూస్తుంటారు ఆటోమేటిక్గా. అవును. ఎందుకంటే అందరు నాతో పాటుగా వస్తారు కదా, వాళ్ళు కూడా చూస్తారు అన్నమాట నువ్వు ఎంత వచ్చింది ఏందని. సో ఇప్పుడు ఇది హార్వెస్టర్ తోటే చేస్తావా, కోపిస్తావా? హార్వెస్టర్ తో కోస్తే బెటరా, కోపిస్తే బెటరా? కోపిస్తే బెటరే, కానీ ఇక్కడ కూలీలు దొరకట్లేదు, అందువల్ల ఈ ఎండలకి వాళ్ళు రాలేకపోతారు. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని హార్వెస్ట్ అయితే కోస్తాం. చివరిగా ఏం చెప్తావు నువ్వు? చార్మి సీడ్ ఇస్ ద బెస్ట్. లక్ష్మీ సీడ్స్ వాళ్ళది, లక్ష్మీ సీడ్స్ కంపెనీ వల్ల చార్మి. సో మిగతా రైతులు వాడుకోవచ్చు కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నావు. నేనైతే ఫస్ట్ టైం వేసాను, మంచిగా అనిపించింది. మా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇదే వేస్తానికి చాలా స్కోప్ తోనే చూస్తున్నారు. నెక్స్ట్ కాలం కల్లా. ఓకే సురేష్, థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సీడ్స్ వారి చార్మి వెరైటీ విత్తనాలతో 2 ఎకరాల్లో సాగు చేసిన సురేష్ అనుభవం ఇది. సురేష్ చెప్తుంది ఏంది, మిగతా వెరైటీల కంటే ఈ రీసెర్చ్ వెరైటీ అయినటువంటి చార్మి వరి సాగు చేయడం వల్ల తను గతంలో సాగు చేసినటువంటి వెరైటీల కంటే ఎక్కువ కంకులు ఉన్నాయి, పొలం నిండుగా వరితో కనిపిస్తుందని. అదే మాదిరిగా ఈ విత్తనం సాగు చేయడం వల్ల ఇది చీడపీడల్ని తట్టుకుంది అని, దాంతో తనకు ఎరువుల ఖర్చు, పురుగు మందుల ఖర్చు, నిర్వహణ ఖర్చు తగ్గిందని. పక్క పొలాల రైతులు 3 సార్లు మందులు కొట్టాల్సి వస్తే చార్మి వెరైటీ సీడ్ వాడడం వల్ల కేవలం తాను 2 సార్లు మాత్రమే పొలానికి మందు కొట్టాను, ఆ రకంగా తనకు ఖర్చు మిగిలిందని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఆయనకు 25 నుంచి 30 క్వింటాల ధాన్యం కూడా వెళ్ళలేదు ఎకరానికి. కానీ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో చార్మి సీడ్ వాడడం వల్ల కనీసం 35 నుంచి 40 క్వింటాల ధాన్యం ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. అయితే రైతులు కూడా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఈ సీడ్ని వాడుకుంటే రైతుకు ఎక్కువ దిగుబడి వస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు వచ్చి ఈ పొలాన్ని చూసి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది, పంట బాగా ఉంది, పొలం మీద కంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, తాలు తక్కువ శాతం ఉంది, సో గింజ కూడా గట్టిగా ఉంది, గొలుసు చాలా పెద్దగా ఉంది, ఈ విషయాలన్నీ మిగతా రైతులు కూడా సురేష్ గారితో మాట్లాడిపోయినట్టు అని చెప్తున్నారు. కాబట్టి ఇది లక్ష్మీ సీడ్స్ వారి చార్మి రీసెర్చ్ వెరైటీ వరి వంగడం, వరి సాగు చేసే రైతులకు, తక్కువ ఖర్చులు పెట్టాలనుకునే రైతులకు, ఎక్కువ దిగుబడి సాధించాలనుకునే రైతులకు ఇది సూటబుల్ విత్తనం అని రైతు సురేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.